తెలంగాణకు వచ్చే వరకు అలాంటి హైపోథెటికల్ బేస్ కూడా లేదు. ఎక్కడ మీకు మహేష్ కుమార్ గౌడ్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో గణాంకాలతో ఒక కరీంనగర్ కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్లో బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలిచాడు అన్నది ఆరోపణ. ఎందుకంటే ఆయన కరీంనగర్లో మాట్లాడుతూ ఆరోపణ చేశారు. మరి కరీంనగర్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మీకు బెంగళూరు సెంట్రల్ లాగా ఎక్కడైనా డిస్క్రిపెన్సీ ఉందా? చూపెట్టారా? లేదు. మహదేవ్పుర లాగా ఏదైనా ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో అనూహ్యంగా మెజారిటీ వచ్చిన ఎంపరికల్ బేస్ ఉందా? లేదు. ఉన్నా కూడా అది దాని ఆధారంగానే మనం కంక్లూడ్ చేయలేము. అట్లీస్ట్ సమ్ హైపోథెటికల్ బేస్, ఇంకో హైపోథెసిస్, రీసెర్చ్ మెథడాలజీలో హైపోథెసిస్ అంటారు. ఏదో ఒక దానిపైన ఒక హైపోథెసైజ్ చేసి అది కాదా అవునా పరిశోధిస్తారు. ఇక్కడ హైపోథెసిస్ లేదు కదా అక్కడ ఉన్నట్లు. మీరు వట్టిగా మాట్లాడితే ఎట్లా? తర్వాత 8 సీట్లు గెలుచుకుంది. ఇదేం ఆశ్చర్యం లేదు కదా. బట్ 2018లో తీసుకుంటే 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7% ఓట్లు వచ్చాయి, 1 సీట్ వచ్చింది. అదే 2019 లోక్సభ ఎన్నికల్లో 4 లోక్సభ సీట్లు వచ్చాయి, మీకు 20% ఓటింగ్ వచ్చింది. మీకు అంబర్పేటలో ఓడిపోయిన కిషన్ రెడ్డి పార్లమెంట్ గెలిచాడు. సో అందువల్ల మనకు 2018 ఎగ్జాంపుల్ కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 7%, లోక్సభ ఎన్నికల్లో 20%. అంటే అసెంబ్లీ ఎన్నికల లోక్సభ